ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, అలాగే టెక్నీషియన్లు వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అయితే వచ్చింది. మంచిగా ఐపీఆర్సీలో అప్రెంటిస్‌షిప్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మీకు తెలుసు ఇస్రోకు చెందినటువంటి ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో అప్రెంటిస్‌షిప్ల కోసం అని చెప్పేసి అప్లై చేయడానికి అప్లికేషన్లు అయితే కోరుతున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ వచ్చేసరికి 41 ఉన్నాయి. ఇంజనీరింగ్లో అయితే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్లకి 44 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ అర్హతలు ఏముంటాయంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్‌షిప్కి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ అయితే చేసి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్లు అంటే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ వాళ్ళు కానీ అవసరమవుతారు. టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్కి డిప్లొమా అయితే కావాలి. ఇది 2021-25 మధ్య ఈ డిప్లొమా డిగ్రీ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట. వయస్సు ఎంత ఉండాలంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల వాళ్ళకైతే 28 ఏళ్ళు, ఇది ఇంజనీరింగ్ వాళ్ళు, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇద్దరికి కూడా అప్రెంటిస్‌షిప్లకి 28 ఏళ్ళు, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్కి 35 ఏళ్ళ వరకు కూడా పెంచుకుండొచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లను, ఓబీసీలకు 3 ఏళ్ళు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుంది. స్టైఫండ్ ఎంత ఇస్తారంటే నెలకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు అయితే అంటే ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 9,000 ఇస్తారు, టెక్నీషియన్లకేమో 8,000 ఇస్తారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం ఎంపిక అనేది చేస్తారు. ఈ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్లకి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయంటే జనవరి 10 నాడు ఉంటాయి ఇంజనీరింగ్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్లకి. ఇక గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 11వ తారీఖు నాడు, జనవరి 11వ తారీఖు నాడు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఆ లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు, అప్లై చేసుకోవచ్చు. మీరు ఇస్రోలో మీకు అప్రెంటిస్‌షిప్లకి అవకాశం అయితే ఉంటుంది.